ఈరపుతోడైనప్పుడు నాగులకొండ పట్టణ ప్రాంతంలో నేను దుష్కులు అనుభవతున్న పెద్దములు వ్యాఖ్యములు సింహ శాస్త్రములు కంటే వేరే చూసుకుంటా తెలుగులు పల్లికములు గిల్లిములుగా నిలబడి పాడి పంటలని పాడు చేస్తుంది. ఆసాము రైతులు నష్టం చేస్తున్నాయి. మృగాల దాటికి నోరువలేక ఆసాములంతా రారాని సమయంలో వచ్చారు. మీకు ఏమి ఎవరితో సంబంధించిన మీకేమి కష్టాలు వచ్చింది నాతోటి చెప్పాలయ్యా రైతులారా. ఏమి చెప్పలేమండి. ఏమి జరిగినది? చేసిన 12 తీర్ల జీర్ణాన్ని పాడు చేస్తున్నాయి. ఏమి తిరిగమని వారు చింతలేనమని పట్నమంతా పాడు చేయాలంటే జంతుధారం వచ్చి మీ పైర్లన్నీ పాడు చేస్తుంది. తండ్రి యోగులారా, తండ్రి నాయకులారా, అష్టవంతులారా, నిజ ప్రధానులారా చూస్తారేంటి? సేనను పురుకొలిసి దండును తయారు చేసి దేని బోధించి మీరు వెంటనే అడవులకెళ్ళి ఆ మృగముల చేతి చెందాలి ప్రజలకు క్షేమం చేకూర్చి రావాలి. తండ్రి ఏమి జరిగినది? ఏమి జరగదు? ఏమి చెప్పగలడు? నేను పోతున్నా రాజధర్మం తప్పకూడదు, రాజధాని ఉండదు. ఏమిటది అని చిలక పరివారం ఎగబడి చెందుకోతో దేవుళ్ళని పాలు చేస్తున్నాయి. ఆ సాగురైతులు మన ముందు నిలబెట్టుకున్నారు. ఆ జంతువులను పారుకోలేదు. వెళ్ళిపో తండ్రి. జంతువులను వచ్చి మన యొక్క దేశం లోపల పట్టలు బయలు పాల్గొంటున్నాయి. పరివారంతో వెళ్ళి జంతువుల చేతి కండాలి. ప్రజలకు క్షేమము చేకూర్చి వస్తారు. నాకు వాటిస్తున్నావు పండగలారా, దండ నాయకులారా, కష్టవంతులారా, నిజ ప్రధానులారా, సకల ఘనమల సైన్యములారా చూస్తారేమి? నా రథము తయారు చేయండి, మీకు గుర్రములు తయారు చేయండి, బలలు చిక్కులు భాగములు భల్లములు అశ్వత్థలింగములు తయారు హనుమంత జాండ జాండ కూడా వచ్చింది. తండ్రి
అందయోధుడా దండనాయకుడా సేనను 4 భాగములు చేసి మీరు ముఖంలో లేపుతారా నేను 9 భాగం అయితే ముఖంలో తీసుకెళ్ళాలి ఇప్పుడే వెళ్తున్నాం మహారాజు అటువంటి దండు బయలుదేరి అదే దండు కూడా బయలుదేరిన